మీరు చూస్తున్నారు కదా, ఫారినర్స్ రిక్షాపై వెళ్తున్నారు. ఇదైతే ఫారెన్ కాదు, కానీ ఫారెన్ లాగే ఉండే ప్లేస్ మన ఇండియాలో ఉంది, పాండిచేరి. ఈ పాండిచేరిలో ఇంపార్టెంట్ ప్లేస్లో ఇది ఒకటి రాక్ బీచ్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఒకసారి వెళ్దాం. ఈ రాక్ బీచ్ అనేది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ పాండిచేరి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణికమేన్. దిస్ ఈజ్ రాహుల్. మన సబ్స్క్రైబర్లో ఒకరు పాండిచేరి వెళ్ళమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నేనైతే ఈ ట్రిప్కి అయితే రావడం జరిగింది. నేనైతే పాండిచేరి వచ్చి ఇక్కడ ఉన్న ఫ్రెంచ్ కాలనీ అయితే కవర్ చేశాను. ఫ్రెంచ్ కాలనీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్రెంచ్ కాలనీ కోసం చాలా మంది మన ఇండియా నుంచే కాకుండా ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. సో మెయిన్గా ఎంత అట్రాక్టివ్గా ఉండే ప్లేస్కి అంతమంది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఫ్రెంచ్ కాలనీ అనేది ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసుకుని ఇదైతే యూనియన్ టెరిటరీలాగా మార్చుకుని ఇక్కడైతే చాలా హౌసెస్ అనేవి వాళ్ళ ఓన్ కన్స్ట్రక్షన్స్లో వాళ్ళకి ఎలా అయితే ఉంటాయో అలా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సో ఈ ఫ్రెంచ్ కాలనీ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో అందుకే ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన మొత్తం బిల్డింగ్స్ కాబట్టి ఇది ఫ్రెంచ్ కాలనీ అనే పేరు అయితే వచ్చిందనమాట. సో ఇక్కడైతే మనం మెయిన్గా చూడాల్సిన ప్లేసుల్లో రాక్ బీచ్, ఈ ఫ్రెంచ్ కాలనీ ఎండింగ్లో అంటే చివరి అనమాట ఈ రాక్ బీచ్ అయితే స్టార్ట్ అవుతుంది. రాక్ బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం రాక్ బీచ్ చూడడానికి అయితే ముందుకు వెళ్తున్నాం. సో ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇది ఫ్రెంచ్ కాలనీ సంబంధించిన స్ట్రీట్ అనేది ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ బ్యారిగేడ్స్ ఉన్నాయి చూసారా, అది దాటి ఫ్రంట్కి వెళ్తే మనకి ఈ రాక్ బీచ్ యొక్క రోడ్ అనమాట. ఇది ఒక రోడ్ వచ్చరికి 2 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ కూడా బీచ్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాండిచేరి ఎలా ఈజీగా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ పాండిచేరి ఎలా ఈజీగా చేరుకోవాలంటే, మీరున్న ప్లేస్ నుంచి చెన్నై అయితే రావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనన్న ప్లేస్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండవు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా చెన్నై అయితే రావాల్సి వస్తుంది. చెన్నై నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే, బడ్జెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ట్రైన్ చూస్ చేసుకుంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ట్రైన్ నుంచి చెన్నై రావడం జరిగింది. సో చెన్నై నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే క్యాచ్ చేసి ఎక్కడికి వచ్చాను. ఒకవేళ మీరు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయ్యండి, లేదా ఆంధ్రలో మనకైతే ఒక బెస్ట్ ట్రైన్ ఉంది ఆంధ్ర నుంచి అయితే. ఏంటంటే ఆ ట్రైన్ మనకి పాండిచేరి స్పెషల్ ట్రైన్ అని చెప్పేసి కాకినాడ పోర్ట్ నుంచి డైరెక్ట్గా పాండిచేరికి అయితే ట్రైన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో అది మీరు క్యాచ్ చేస్తే ఆంధ్ర వాళ్ళకి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. కాకినాడ, ఏలూరు, తర్వాత విజయవాడ, ఈ మెజారిటీ ఆఫ్ స్టేషన్స్ అన్ని కవర్ చేసుకుని చెన్నై మీదుగా మనకైతే పాండిచేరి అయితే చేరుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే ప్లేస్ నుంచి వస్తున్నాం అనుకుంటే మీరు చెన్నై అయితే రండి. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై నుంచి ఎవ్రీడే కూడా ఈవినింగ్ 5కి లేదా 4:40 నుంచి 5కి అయితే మనకైతే ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. మనకి పాండిచేరి వెళ్ళడానికి చెన్నై నుంచి బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. సో అది మీరు ఎక్కితే 4:30, 5 కల్లా స్టార్ట్ అవుతుంది ట్రైన్ చెన్నై నుంచి. నైట్ 9:30, 10 కల్లా అయితే మీరు పాండిచేరిలో రీచ్ అవుతారు. సో పాండిచేరిలో రీచ్ అయిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి ఏంటని చెప్పేసి మీరు అందరూ చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే పాండిచేరిలో ఈ ఫ్రెంచ్ కాలనీ దగ్గర అయితే స్టే చేశాను. అక్కడ నేను హాస్టల్ తీసుకున్నాను అనమాట. అంటే డార్మిటరీస్ టైప్లో ఉండే ఒక హాస్టల్. ఆ హాస్టల్ ప్రైస్ వచ్చేసరికి నాకు 250 రూపీస్ పర్ డే అనమాట. అంటే 24 అవర్స్కి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా అంటే చాలా వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే రూమ్స్ వచ్చేసరికి 1400 to 2000 అయితే అక్కడ ఉన్నాయన్నమాట. అది సోలో ట్రావెలర్స్కి అయినా అవ్వచ్చు, ఫ్యామిలీస్కి అయినా అవ్వచ్చు. సింగిల్ రూమ్ వచ్చేసరికి అంత పెడుతూ ఉందన్నమాట. సో అంత బడ్జెట్ అయితే వేస్ట్ అనిపించింది నాకు. సో డార్మిటరీ బెస్ట్ అనిపించింది. సో డార్మిటరీస్ నేను చెక్ చేశాను, డార్మిటరీస్ అయితే ఎక్కువైతే లేవు. సో ఈ హాస్టల్స్ అయితే ఉన్నాయన్నమాట. హాస్టల్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి, మీరు చెక్ చేసుకుని వెళ్ళండి. ఈ నేను స్టే చేసింది అయితే మనకి ఫ్రెంచ్ కాలనీ, అంటే మనకి ఫ్రెంచ్ కాలనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ రైల్వే స్టేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో అనమాట. రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఫ్రెంచ్ కాలనీ అయితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది పాండిచేరి రైల్వే స్టేషన్ నుంచి. నేను స్టే చేసిన హాస్టల్ అయితే రైల్వే స్టేషన్ నుంచి 150 మీటర్స్ అనమాట. చాలా అంటే చాలా దగ్గర. 150 మీటర్స్ డిస్టెన్స్లో అయితే నాకు నేను స్టే చేసిన హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ ఫుల్ వీడియో కావాలి, ప్రైస్ కావాలి, ప్రతిదీ కూడా హాస్టల్ ఎలా ఉంది ఏంటి, అలాగే అడిషనల్గా ఫుడ్ అనేది అవైలబుల్గా ఉందా లేదా, ఒకవేళ ఫ్యామిలీస్ వస్తే ఎలా స్టే చేయాలి ఏంటని చెప్పి ఫుల్ వీడియో అయితే చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకవేళ కామెంట్ సెక్షన్లో మీరు కావాలనుకుంటే హాస్టల్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఆల్ ఓవర్ ఇండియా ఎలా ట్రావెల్ చేస్తానంటే,
బడ్జెట్ ట్రిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కామెంట్ చేసిన టూరిస్ట్ ప్లేస్కి అయితే నేను వెళ్తూ ఉన్నా. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ సెక్షన్లో పాండిచేరి వెళ్ళమని చెప్పేసి చెప్పడం వల్ల అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది రాక్ బీచ్ అనమాట. ఇది పాండిచేరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. దీనికి రాక్ బీచ్ అనేది పేరు వచ్చింది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చూసారా, ఈ బార్డర్ అక్కడ మనకైతే రాక్స్ అయితే ఉంచుతూ ఉన్నాయి. అండ్ అలాగే మనకి చివరిన అయితే ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కూడా మీకు చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట. చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. సో మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను, ఈ పాండిచేరి వార్త కాదా అని చెప్పేసి. ఈ పాండిచేరిలో చూడాల్సిన మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ లో ఏమేమి చూడాలో క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూడండి. చూడాల్సిన ప్లేసెస్ లో ఈ రాక్ బీచ్ ఒకటి, తర్వాత ఫ్రెంచ్ కాలనీ ఒకటి. ఫ్రెంచ్ కాలనీ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన దేశం మొత్తంలో కూడా అలాంటి కాలనీస్ రెండే ఉన్నాయి. ఒకటి యానంలో, రెండు పాండిచేరిలో. యానం కంటే పాండిచేరి అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా యూనియన్ టెరిటరీస్ మన ఇండియాకి. వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్టైల్స్ లో ఇవన్నీ డిజైన్ చేసుకుని ఉన్నారు. నాకు చెన్నై నుంచి ఈ పాండిచేరి రావడానికి జస్ట్ 85 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అనమాట. ట్రైన్ అనేది నియర్లీ 15 జనరల్ బోగీస్ ఉంటాయి అనమాట ఈ ట్రైన్ కి. ఎందుకంటే ఇది అక్కడున్న జాబ్ హోల్డర్స్ కోసం అయితే ఈవినింగ్ ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్ అని చెప్పారు కదా. సో ఇది ఈవినింగ్ 4:30కి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా. ఇదేంటంటే 10 to 14 అయితే మనకి ఓన్లీ జనరల్ బోగీస్ ఉంటాయి. సో జనరల్ బోగీ బెస్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఖాళీగా ఉంటుంది కదా ట్రైన్ మొత్తం, మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే ఒక 3 to 4 ఉంటాయి అంతే బోగీస్ మాత్రం, మిగతావన్నీ కూడా జనరల్ బోగీస్. సో ఒకవేళ మీరు బుక్ చేసుకోవడం కోసం చెక్ చేస్తున్నట్లయితే, ఒకవేళ మీకు అవైలబుల్ గా టికెట్స్ లేకపోతే కంగారు ఏం పడకుండా ఈ ట్రైన్ అనేది మీరు కళ్ళు మూసుకొని కూడా జనరల్ టికెట్ తీసుకొని రావచ్చు. ఎందుకంటే జనరల్ టికెట్స్ లో మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నియర్లీ 14 అయితే మనకైతే జనరల్ బోగీస్ ఉన్నాయి అనమాట. మీరైతే జనరల్ టికెట్ చూస్ చేసుకొని రావచ్చు. 85 రూపీస్ పడింది అనమాట నాకు జస్ట్ చెన్నై నుంచి పాండిచేరి రావడం కోసం. నియర్లీ 9:40 9:50 అలా అవుతుంది అనమాట. ఇంక 10 అనుకోండి మీరు పాండిచేరి రీచ్ అయ్యేసరికి. సో నేను ఫుల్ వీడియో అయితే ఈ ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఫుల్ వీడియో చేసినాను. అలాగే దగ్గరలో స్కూటీస్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి కూడా చేశాను. ఎందుకంటే స్కూటీస్ అనేవి మనకి 500 లోపల అయిపోతాయి. ఎందుకంటే పాండిచేరిలో కూడా స్కూటీస్ ఇక్కడ చాలా అంటే చాలా తక్కువలో, అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా తక్కువలో చూస్ చేసుకునే ట్రావెలింగ్ ఏదైనా ఉందంటే ఇది స్కూటీ అని చెప్పవచ్చు. ఇక్కడ స్కూటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. మీరు సో డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను పాండిచేరిలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ప్రతిదీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే స్కూటీస్ డీటెయిల్స్ కూడా అన్ని కావాలంటే కామెంట్ చేయండి, ఆ డీటెయిల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తూనే ఉండండి, నేను ట్రావెల్ చేస్తూనే ఉంటా. ఆల్ ఓవర్ ఇండియా కూడా కవర్ చేద్దాం అనమాట. నెక్స్ట్ మీరు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే అనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా ట్రావెల్ చేస్తా.